మరో 4 రోజుల్లో అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవ్వబోతుంది. ఆ రోజు ఒక్క తప్పు కూడా జరగకుండా ఉండేందుకు రిహార్సల్స్ మీద రిహార్సల్స్ చేస్తున్నారు. ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అసలు ఆ రోజు జరిగే కార్యక్రమానికి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి, ఆ రోజు కార్యక్రమం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని బెనిటీ. ఫ్రెండ్స్, స్వాతంత్ర దినోత్సవం ఇది అందరికీ తెలిసిందే. 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చింది. ఆ రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒక ప్రాంతంలో జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగేది. కానీ ఫస్ట్ టైం అమరావతి వేదికగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దానికి పనులైతే చకచకా జరిగిపోతున్నాయి. ఆ రోజు చిన్న తప్పు కూడా జరగకుండా ఉండేందుకే మార్చ్ ఫాస్ట్ కు సంబంధించి రిహార్సల్స్ మీద రిహార్సల్స్ చేస్తూ వెళ్తున్నారు. రోజుకు 2-3 సార్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కార్యక్రమంలో చిన్న తప్పు దొరికిన కార్యక్రమం మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అందుకనే ఏ చిన్న తప్పు జరగకుండా ప్రతి విభాగం పర్ఫెక్ట్ గా రావడం కోసం రిహార్సల్స్ మాత్రం రోజుకు 2-3-4 సార్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ రిహార్సల్స్ ఏందనుకుంటున్నారా? ఆ రిహార్సల్సే కాంటిజెంటల్స్ కి సంబంధించిన మార్చ్ ఫాస్ట్ కి సంబంధించిన రిహార్సల్స్. మొత్తం 12 కాంటిజెంటల్స్ ఉంటాయన్నమాట మార్చ్ ఫాస్ట్ లో. ఇందులో ప్రధానంగా ఆర్మ్డ్ విభాగానికి సంబంధించి 6 ఉంటాయి. అన్ఆర్మ్డ్ విభాగానికి సంబంధించి 6 కాంటిజెంట్లు దీంట్లో పాల్గొంటాయి అన్నమాట. మనం ఒకసారి చూస్తే ఎన్సిసి బాయ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, రిటైర్డ్ సైనికులు ఈ మార్చ్ ఫాస్ట్ లో పాల్గొంటారు. ఆగస్టు 15 వేడుక రోజున అద్భుతమైన ప్రదర్శన పోలీసు అధికారులు ఇస్తారన్నమాట. ఈ శిక్షణకు సంబంధించి అంటే ఆ రోజు ఎలాంటి కార్యక్రమం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది ప్రతిరోజు పోలీసు అధికారులకు ఉదయం సాయంత్రం 2 పూటల శిక్షణ ఇస్తున్నారు. మనం ఒక్కసారి ఆ మార్చ్ ఫాస్ట్ కు సంబంధించి చూస్తే కనుక 800 మీటర్ల పొడవుతో భారీ ట్రాక్ అయితే మన అమరావతిలో రెడీ చేశారు. ఆ ప్రాంతం ఎక్కడ అనుకుంటున్నారు? రాయపూడిలోని మంత్రుల బంగ్లాల ఎదురుగా ఉన్న పెరేడ్ గ్రౌండ్ లో. అక్కడ మార్చ్ ఫాస్ట్ కోసం ప్రత్యేకంగా 800 మీటర్ల పొడవుతో భారీ ట్రాక్ సిద్ధం చేశారు. అలాగే వర్షాకాలం అనేదే చాలా ఇబ్బందితో కూడుకున్న ప్రయత్నం అనమాట. ఎన్ని ఏర్పాట్లు చేసినా వర్షం పడితే ఆ కార్యక్రమం అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకని వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే 15,000 నుంచి 20,000 టన్నుల జిఎస్బి అంటే డస్ట్ అనేది వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు దానిపైన గ్రౌండ్ పైన పరచడం జరిగిందనమాట. అలాగే వాటర్ ప్రూఫ్ షీట్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మనకి క్రికెట్ గ్రౌండ్ కనుక చూసుకుంటే వర్షం పడేటప్పుడు మనకి వాటర్ ప్రూఫ్ కోసం తీసుకొస్తా ఉంటారు షీట్స్. అలాగా సేమ్ ఈ గ్రౌండ్ పెరేడ్ గ్రౌండ్ కూడా ఆ షీట్లను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు వర్షాలు పడుతున్న సమయంలో కూడా కొన్ని ప్రతిరోజు పడతా ఉన్నాయి, కొన్ని రాత్రి పూట పడతా ఉన్నాయి, పగల పూట పడతా ఉన్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో చిన్న పైపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాక్ కానీ అక్కడ చేసిన ఏర్పాట్లు చేసిన ప్రాంతం మొత్తం కూడా వర్షం పడిన ఇబ్బంది లేకుండా డస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ప్రూఫ్ షీట్లు అలాగే చిన్న పైపులు ఏర్పాటు చేసి నీళ్లను అక్కడ స్ట్రక్ చేయకుండా పంపించే విధంగా, తడవకుండా ఉండే విధంగా గ్రౌండ్ ఆ రోజు కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. ఇక స్టేజీలు మరియు గ్యాలరీలకు సంబంధించిన నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి గ్యాలరీతో కూడిన మెయిన్ స్టేజ్ నిర్మాణం అయితే ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఇక్కడ నుంచి సీఎం జాతీయ జెండాని
ఆవిష్కరిస్తారన్నమాట. ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేస్తారు. అలాగే సీఎం గ్యాలరీకి కుడివైపున ఎడమ వైపున ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు మరియు ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక గ్యాలరీలు అయితే సిద్ధం చేశారు. అలాగే ప్రజల కోసం నిర్మిస్తున్న పబ్లిక్ గ్యాలరీలు కూడా చాలా వరకు అయిపోయినాయి. ఒక్కొక్క గ్యాలరీలో దాదాపు 2000 మంది కూర్చునేలా అయితే పబ్లిక్ గ్యాలరీలో ఏర్పాటు అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ రావడానికి ఇంత వేల మంది వస్తారు కదా, ఈ వేల మంది వచ్చే వాళ్ళకు కూడా పార్కింగ్ అనేది ఏర్పాటు చేయాలి కదా. పార్కింగ్ కూడా ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. విఐపీల కోసం ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఉంటాయి. జనరల్ పబ్లిక్ కోసం ఎంట్రన్స్ ఉంటాయి. వివిఐపీల కోసం ఎంట్రన్స్ అనేవి ఎంట్రన్స్ తో పాటు పార్కింగ్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ గ్రౌండ్ చుట్టూనే పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శకటాలకు సంబంధించి కూడా ఆ రోజు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ఒకసారి ఆ వేడుకలకు సంబంధించిన కార్యక్రమం అనేది నేను డీటెయిల్ గా చెప్తాను. పార్కింగ్ అనేది ముగిసిన తర్వాత నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్కింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, చుట్టుపక్కల మొత్తం 10 ఎకరాల పార్కింగ్ కోసం, అంటే 10 ఎకరాలు పెరడిగడు కోసం, 20 ఎకరాలు పార్కింగ్ కోసం అయితే కేటాయించడం జరిగింది. ఈ 20 ఎకరాల్లో విఐపీలు, వివిఐపీలు, జనరల్ పబ్లిక్, అలాగే అందరూ అధికారుల కోసం కూడా ఈ పార్కింగ్ ఏర్పాటు అయితే చేశారన్నమాట. 30 ఎకరాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 10 ఎకరాల్లో మెయిన్ స్టేజ్ కానీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రాంతం కానీ ఉంటుంది. దాని చుట్టూ 20 ఎకరాల స్థలం అయితే పార్కింగ్ కోసం కేటాయించారన్నమాట. ఇక శకటాల గురించి మనం చెప్పుకుంటే కనుక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ పథకాలు సంబంధించిన వాటి గురించి ప్రధానంగా ఈ శకటాలు అనేవి ప్రదర్శిస్తారు. అలాగే ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారనమాట. అంటే 2047 సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది శకటాల రూపంలో చూపిస్తారు. అదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా శకటాలు అనేవి ప్రదర్శన అయితే జరుగుతుంది అనమాట. అలాగే మార్చ్ ఫస్ట్ ప్రత్యేకంగా పోలీస్ బ్రాండ్ కూడా ఉంటుంది. పోలీస్ బ్యాండ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే అసలు ఆ రోజు వేడుకలు ఎలా జరుగుతాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రాంగణానికి చేరుకుంటారు. వెంటనే సీఎం చేతుల మీదుగా జాతీయ జెండాని ఆవిష్కరిస్తారు. అలాగే ఓపెన్ టాక్ వెహికల్లో ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ మొత్తం తిరిగి అభివాదం చేస్తారు. కాంటిజెంటల్ ద్వారా మార్చ్ ఫాస్ట్ మరియు ముఖ్యమంత్రికి గౌరవ వందనాన్ని సమర్పిస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన శకటాలు అనేవి ఏదైతే మనం చెప్పుకున్నాం పెరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శనలు అయితే ఉంటాయన్నమాట. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన కాంటిజెంట్లకు మరియు సిబ్బందికి బహుమతులు అందజేస్తారు. ఇది ఆ రోజు మనకు ఆగస్టు 15వ తారీఖున జరిగే కార్యక్రమానికి సంబంధించిన వివరాలు అన్నమాట. ఇక దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన స్వాతంత్ర వేడుకలు జరిగే ప్రాంతం కాబట్టి, అదిలో కూడా అమరావతి నిర్మాణం జరుగుతున్న అమరావతి ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి భద్రతా చర్యలు కూడా చాలా ఎక్కువగా పాటిస్తా ఉన్నారు. విఐపీల ఎంట్రన్స్ కోసం సీడ్ యాక్సెస్ రోడ్ని అయితే కేటాయించారన్నమాట భద్రతలో భాగంగా. అలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రత, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పెరిగించారు. విఐపీల ఎంట్రీ కోసం అయితే సీడ్ యాక్సెస్ రోడ్ ను కేటాయించారు. సీఎం మరియు మంత్రుల వాహనాలకైతే కేఎంవి ప్రాజెక్ట్ ఆఫీసు దగ్గర ఐఏఎస్ బంగ్లాల మీదుగా నేరుగా వేదిక వద్దకు చేరుకునేలాగా ఏర్పాట్లు చేశారన్నమాట. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్, సిఆర్డీఏ అధికారులు, పోలీసు అధికారులు స్వయంగా ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వర్షం లేదా ఇతర ఆటంకాలు ఎదురైన కార్యక్రమం విజయవంతం అయ్యేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నారన్నమాట. ఇది భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు అన్నమాట. మనం అసలు ఆ చుట్టుపక్కల అమరావతి నిర్మాణాలు ఏమున్నాయి అనేది కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. ఈ గ్రౌండ్కు సమీపంలోనే ఎమ్మెల్యే టవర్సు, మంత్రుల బంగ్లాలు, హైకోర్టు, ఐకానిక్ టవర్సు, ఐఏఎస్ టవర్సు, అలాగే ప్రభుత్వం భవనాలకు సంబంధించిన నిర్మాణాలన్నీ కూడా అమరావతి చుట్టూ జరుగుతూ ఉన్నాయి. ఇవి మన
అమరావతికి సంబంధించి చారిత్రాత్మక ఘట్టానికి ఇవన్నీ సాక్ష్యాభూతం కాబోతాం. మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి వేడుకలు అమరావతిలో జరుగుతా ఉన్నాయి అన్నమాట. ఇది ఆ రోజు జరిగే కార్యక్రమానికి సంబంధించి కానీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అనేవి ఇవన్నమాట. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే అందరూ తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని హైప్ చేయడం మాత్రం కూడా మర్చిపోవద్దు. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ. బాబు నాగర పోయింది. హలో హలో అమ్మ ఆ సమర్థిస్తున్నారు ఉద్యమలే బాబు దాంట్లో చూడు కమాండర్ చేసి అందరూ లేచి నిలబడాలి. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు నేషనల్ యాంథమ్ ఉంటుంది. వస్తుంది తీసేయతుంది. ప్రాక్టీస్ లేకపోతే పక్కన పెట్టు. పక్కన ఎవరు అబ్జర్వ్ చేసావా? పక్కన పెట్టు. అతని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాంగణంలో ఇచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా నిల్చోవలసిందిగా మరి యూనిఫామ్ లో ఉన్న అధికారులందరూ Майка! మీ ఫ్యాన్ పేరు అంతమంది ఉన్నారు, అంతమంది కొట్టడం లేదు. బాగాలేదు. ఇన్ఛార్జ్ ఎవరు? ఒకసారి ఫ్యాన్ పేరు కొట్టు. కమాండెంట్ 11th బెటాలియన్ ఏపీసీ వారు ఈనాటి పరేడ్ కమాండర్ శ్రీ విభూ కృష్ణ
ఐపీఎస్, ఏఎస్పీ ప్రొద్దుటూరు వారికి బాధ్యతలు అప్పగించడానికి వేదిక వైపు వస్తున్నారు. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.